పోస్టల్ బ్యాలెట్లో ఎవరు లీడ్లో ఉన్నారు ఏంటి, ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిందా లేదా, షేక్పేట డివిజన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందా లేదా కొన్ని అప్డేట్స్ తీసుకుంటే ఒక 2 మినిట్స్లో మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. సో ప్రతి నిమిషం అప్డేట్స్తో మన ప్రజలకి జెన్యూన్గా అంటే యాక్యురేట్గా ఖచ్చితత్వంతో ఏదో ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ గెలుస్తున్నాను, బీఆర్ఎస్ గెలుస్తున్నాను, బీజేపీ గెలుస్తారు, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు అప్డేట్స్ మనం ఇవ్వకూడదు. జెన్యూన్గా ఇద్దాం. లోపల నుంచి ఎన్నికల సంఘం ఏదైతే ప్రకటిస్తోందో ఆ అప్డేట్స్ని ఖచ్చితత్వంతో, తొందరపడి ఈ పార్టీకి ఎవరో వీళ్ళే గెలుస్తా అన్నారు కదా ఎగ్జిట్ పోల్స్లో అని చెప్పి వాళ్ళే గెలుస్తారని ముందుగానే మనం ఓట్లు వాళ్ళకి వేసేసి అట్లా చూపించొద్దు. జనాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పుదో పట్టించొద్దు. ఒక మీడియాగా మనం ఉన్నది ఉన్నట్టు ఇద్దాం. కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి ప్రతి నిమిషం అప్డేటు మన టీం మొత్తం కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుంచి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇద్దాం. సో తొందరపడి ఉత్సాహంతో అత్యుత్సాహంతో ఎక్కడ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం బిగ్ టీవీ చేయబోదు. ప్రస్తుతం షేక్పేట డివిజన్కి సంబంధించి 1 నుంచి 42 బూత్ నంబర్లలో 42 బూతులు ఉన్నాయి. 43,828 ఓట్లు ఉన్నాయి. ఇక 43 నుంచి 70 బూత్ నంబర్లలో 28 టోటల్ బూతులు ఉన్నట్టుగా రికార్డ్స్లో చూపిస్తోంది. ఇక్కడ దాదాపుగా అంటే మొత్తం మీద మొత్తం 43,828 ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఈ పాటికే ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఓపెన్ చేయబోతున్నారు. ఎవరైతే ఆయా పార్టీలకు సంబంధించిన అటు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇండిపెండెంట్ అభ్యర్థులు, కమ్యూనిస్టుల నుంచి అందరు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ అధికారులు ప్రారంభిస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూపిస్తారు. అందరికీ చూపించిన తర్వాతే ఆ రిజల్ట్ని అనౌన్స్ చేస్తారు. సో షేక్పేట్ డివిజన్లో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నేత. శ్రీనివాస్ గారు, బేసిక్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆ శ్రేణుల్లో ఉత్సాహం ఉంటుంది. లేదు మేమే గెలుస్తాం, సిట్టింగ్ స్థానం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాదే, మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పచ్చు. కానీ ఇటు ఎగ్జిట్ పోల్స్లో కానీ ప్రీ పోల్స్లో కానీ వీటన్నిటిలో బీజేపీ ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకు ఈసారి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీలాంటి వారు ఎంతోమంది విపరీతంగా కష్టపడ్డారు ఆ నియోజకవర్గంలో, కానీ అనుకున్న స్థాయిలో ఈ 2 పార్టీలతో పాటు బీజేపీని పెద్దగా డిస్కస్ చేయట్లేదు ఎందుకు? అదే మా ప్రయత్నం చాలా చేస్తాం జూబ్లీస్ గెలవడానికై. గత పార్లమెంట్ ఎన్నికల్లో సుమారుగా 65,000 ఓట్లు వచ్చినాయి అక్కడ. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు పైచులకు వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా మార్పు వస్తుంది ప్రజల్లో. బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏమి లేకుండా పోయింది. కంటోన్మెంట్ కూడా సిట్టింగ్ సీట్ ఓడిపోయింది. సో ఇది కేవలం సానుభూతి పేరు మీద గెలుస్తాము అనే ఒక అంచనా అది తలకిందులవుతున్న మా విశ్వాసం ఉండే. ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది. ప్రజాగ్రహం ఆల్రెడీ చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ దశలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు ఈ యొక్క ప్రజలంతా కూడా. జూబ్లీస్ అంటే పేదరికానికి లేకుంటే బ్యాక్వర్డ్నెస్ కి మొత్తంగా కూడా చిరునామాగా మారినటువంటి ఒక పేరుకే జూబ్లీస్, కానీ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఆ రకంగా లేదు. దీన్ని ఆ ప్రాంత ప్రజలు ఆలోచించి విజ్ఞతతోని వివేకంతో ఓటేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఇప్పటికి కూడా. కానీ మీ మీడియా లేకుంటే జనరల్ డిస్కషన్ చూస్తూ ఉంటే మా పార్టీని మమ్మల్ని ఆ యొక్క పోటీలో ఉంచడం కనబడతలేదు. అయినా ఒక్కొక్కసారి జరుగుతాయి వాస్తవంగా కూడాను. 1-to-1 ఉన్నటువంటి ఒక పార్టీకే, నెక్ టు నెక్ ఉన్నటువంటి పార్టీకే 20% ఓటర్స్ అందరూ మోల్డ్ అవుతారని ఒక జనరల్ ఒక టాక్ ఉన్నది. బహుశా అదే నిజం కావచ్చు. మరి మా గురించి ఏం ఆలోచిస్తారు, అదే గెలిచేది కాదు అనే అనుమానం వచ్చి ఉంటే ప్రజలు ఇంకో పార్టీకి వేస్తారు, బీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో ఇస్తారు. కానీ వాస్తవంగా కూడాను 2 పార్టీల గురించి జూబ్లీస్ ప్రజలు తిరస్కరిస్తారు. సార్ మీరు అన్నమాట ఒకసారి గుర్తు చేయాలి. మీడియా ఎక్కడా కూడా బీజేపీని తీసివేయట్లేదు, బీజేపీని తక్కువ చేయటం లేదు, బీజేపీ గెలవదని కూడా మేము ఎక్కడా చెప్పట్లేదు, అది చెప్పే రైట్ కూడా బాగలేదు. మీరు ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ ఒకసారి చూడండి. ఐఎన్సీ నవీన్ యాదవ్ అధికార పార్టీ కాబట్టి ఆ క్యాండిడేట్ను ఫస్ట్ పెట్టాము, ఆ ఫోటో పెట్టాము. నెక్స్ట్ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీఆర్ఎస్ని అభ్యర్థి మాగంటి సునీత ఫోటో పెట్టాము. కింద బీజేపీ అభ్యర్థి ఉన్నారు, ఇండిపెండెంట్స్, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు. బీజేపీని ఎక్కడా తక్కువ చేయట్లేదండి. కాకపోతే ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు, వీటిల్లో కావచ్చు హడావిడంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చూపిస్తున్నారు. బీజేపీ ప్రస్తావన, బీజేపీ ఉనికి తక్కువ కనిపిస్తోంది. ఎందుకు అంటున్నాను నేను. అది
నేను అదే చెప్తున్నాను కదా, జనరల్ గా ట్రయాంగులర్ ఫైట్ సమానంగా పోతా ఉంటే సేమ్ మూడో పార్టీకి కూడా ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది. కనబడతా లేదు ఒక చర్చ వచ్చిందంటే 1-2 డేస్ మధ్యలో పోలింగ్ కన్నా ముందు జనరల్ గా ఆ ట్రెండ్ అంతా కాస్త వన్ సైడ్ రెండు పార్టీల మధ్య పోటీగా నిలబడేటట్టు అవకాశం ఉంటుంది. ఇది జనరల్ గా చూస్తా ఉన్నాం. అవును. చాలా కొద్ది స్థానాలు మాత్రం కొద్ది సందర్భాలు మాత్రం ట్రయాంగులర్ ఫైట్ గట్టిగా కనబడుతున్నప్పుడు ఓటర్స్ ఎక్కడో అక్కడ ఉంటారు. ఉదాహరణకు చెప్తాను అశోక్ గారు. ఒక బై ఎలక్షన్స్ లో ఎం సత్యనారాయణ గారు కరీంనగర్ పార్లమెంట్ రాజీనామా చేస్తారు మొండికేసి ఒక మాట మీద. అప్పుడు బై ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు పోటీ చేస్తారు ఎంపీగా. అప్పటికే కేంద్రంలో ఎంపీగా గెలిచి కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు క్యాండిడేట్ బీజేపీ తరఫున. ఆ యొక్క జిల్లాలో గెలిచినటువంటి పార్లమెంటు చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి బీజేపీ ఆ యొక్క పార్లమెంట్ ఎన్నికలు 20,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మేమంతా కూడా పనిచేసాం అక్కడ సుమారు 18-20 రోజులు. 20,000 ఒక కాన్స్టిట్యున్సీ లో గెలిచినటువంటి మెట్పల్లి లాంటి Yes, sir. స్థానాల్లో గెలిచినటువంటి ఒక రికార్డు ఉన్నది. ఆ పార్లమెంట్ స్థాయి మొత్తంలో కూడాను మా లెక్క అంచనా వేస్తే కనీసంగా 1,00,000 మంది బీజేపీ హార్డ్ కోర్ ఓటర్స్, హార్డ్ కోర్ కార్యకర్తలు ఉంటారు. 2 లక్షల పైన ఓట్లు పడ్డాయి, 3 లక్షల దాకా వచ్చినాయి, గెలిచినాం. కానీ అంటే 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 సార్ BJP సార్ సార్ ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హుజూరాబాదు దుబ్బాకలో మీ పార్టీ అటు ప్రతిపక్ష కాంగ్రెస్ని కాదని అధికార పార్టీని కాదని మీ పార్టీకి పట్టం కట్టారు. ఆ రోజు రికార్డు సృష్టించింది బీజేపీ. అక్కడ కనిపించిన ఉత్సాహం, అక్కడ కనిపించిన ఆ పోరాట పటిమ జూబ్లీహిల్స్లో అంత లేదంటున్నాను నేను అనేది. ఆ రోజు రెండు పార్టీలని పక్కకు నెట్టి మీరు గెలిచారు కదా, జూబ్లీహిల్స్లో అదే దూకుడు ఎందుకు కనిపించలేదు అని. దూకుడు ఉన్నది, కార్యకర్తలు అదే ఉత్సాహంతో పనిచేస్తారు. అక్రాస్ ది సిటీ అనేక మంది కార్యకర్తలు వాలంటీర్గా వచ్చి పనిచేస్తారు. నాకు కొద్ది బాధ్యత ఇవ్వండి, నాకు ఒక బూత్ ఇవ్వండి అని చెప్పేసి ముందుకు వచ్చి పనిచేస్తారు. ఈవెన్ మహిళలు కూడా పనిచేస్తున్నారు. అక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే పేరుకే జూబ్లీస్, ఉన్నత వర్గాల యొక్క పేరు ఆ జూబ్లీస్ అంటేనే కరోడపతుల ప్రాంతం అనే చర్చ. కానీ వాస్తవం స్లమ్స్ ఉన్నాయి అక్కడ. అనేక స్లమ్స్ ఉన్నాయి కదా. 1,00,000 పైన ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ఒక ఇందాక ప్రాంతం. ఐలయ్య గారు చెప్తున్నారు, ఆ బస్తీలోకి వెళ్ళి చూస్తే బాధేసిందండి నాకు, అసలు ఎలా బతుకుతున్నారా అనిపించింది అక్కడ ఉన్న జనాన్ని చూశాను. నేను అదే చెప్తున్నా, దానికి కారకులు ఎవరు అశోక్ గారు? ఈ ప్రాంతాన్ని 10 ఏళ్ల కాలం పాటు 11-12 సంవత్సరాలు పాలించినటువంటి ఒక గోపీనాథ్ గారు కాదా? లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలించింది, ఇప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలిస్తా ఉన్నది. ఆ యొక్క బ్యాక్వర్డ్నెస్ కనబడదా? ఆ స్లమ్స్ కనబడదా? ఆ యొక్క పేదరికం కనబడదా? ఆ సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్ అనేక రకాలుగా ఏ క్వశ్చన్ కూడా ఏ కొద్దిసేపు ఆలోచించినా ఆ ప్రాంత ప్రజలు, దట్టు పేదోళ్ళందరూ కూడాను, ఆ ప్రాంతం మొత్తం కూడా డెవలప్మెంట్కు నోచుకున్నటువంటి ప్రజలంతా కూడాను ఈ రెండు పార్టీ